అంజీ దింపు దింపు. ఇదిగో లక్ష్మణ అక్కడ వెళ్ళు. అక్క ఏమైందమ్మా? ఏంలే, గబరావు మత్. పెద్దన్న పరిస్థితి వస్తా ఉంటే బేస్ క్యాంప్కి వెళ్ళేదాకా కూడా తట్టుకునేట్లేడన్నా. హరన్నా అన్నతో చెప్పి రాళ్ళగొట్ట దగ్గరలోనే కదా తీసుకెళ్దాం. అక్కడికి వెళ్తే రిస్క్ అనే కదా అన్నొద్దంటున్నాడు. మీరు పదండి. ఆలోచించి చూడన్నా. చూద్దాం అన్న, ఇంకేమైనా మార్గం ఉంటుందో చూద్దాం. రామదాస్ అంటే ఆయన అసలు పేరు కోసూరి విజయరామ్ కదా? మీకెలా తెలుసు? జర్నలిస్ట్ని కదా. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన ఈ మూమెంట్ని వదిలేశారన్నారు. మా దళానికి మార్గదర్శిగా ఉండమని గోగన్న తీసుకొచ్చాడు. హరిని నన్ను అన్నకు పరిచయం చేసింది కూడా ఆయనే. మా అందరికీ పెద్ద దిక్కు. చూశారుగా, మొన్న ఆయన చేసిన సాహసం వల్లే మేమంతా ప్రాణాలతో బయటపడగలిగాం. మా కోసం బుల్లెట్ తీసుకున్నాడు, నాయకుడు అనిపించుకున్నాడు. పది నిమిషాలు రెస్ట్ తీసుకుందాం. 10 నిమిషాలు ఆగుదాం. ఎండ చంపుతుందనా? అక్క నీళ్ళు. అస్లాం మ్యాప్స్ తీసుకురా. తెస్తున్నా అన్న. తింటావరా? తీయ ఉంటుందా? తినరాదు. అయ్యో చాక్లెట్ వద్దు. తీసుకో. ఏమైంది? మళ్ళీ నీళ్ళు వస్తుంది పాపం. ఇది 3ోసారి. ఈసారైనా ఉంచుకుందామని ఆశపడుతుంది, కానీ అన్న వద్దంటున్నాడు. ఇప్పుడు మనం ఈ పాయింట్లో ఉన్నాం. వెళ్ళు, నీళ్ళు తీసుకురా. అయ్యా గోగానికి నీళ్ళు కావాలనుకుంటే నువ్వు నేను పోతా. నల్ల చెరువు దగ్గర నుండి వెళ్తే దగ్గర అవుతుందనే. ఇది ఇక్కడ అవతల వైపు నుంచి వెళ్తే అవతల ఇక బయలుదేరదాం చెప్పు. యోదమ్మా అండి. బిల్లు ఏమైంది? పోలీస్ హెలికాప్టర్.
जल्दी यहाँ लेके आना इधर అంజీ జాగ్రత్త ఇక్కడ ఉంచండి ఇక్కడ इधर ఓడ్చుకోనా నీకేం కాదన్నా जल्दी कॉटन देना अरे रे बुलेट కదలది బ్లీడింగ్ ఆగుతలేదు మరి ఎట్లా मेरे हाथ में कुछ नहीं जल्दी हॉस्पिटल की తీసుకుపోవాలా అన్నా నీకేం కాదన్నా కొద్ది కొర్చుకోనా అన్న రాళ్ళగుట్ట పక్కనే కదా తీసుకుపోదాం అది చాలా రిస్క్ కుదరదు రేనా మత్తు ఇంజెక్షన్ ఇవ్వు ఇంజెక్షన్ देने का क्या फायदा अर्जेंट గా హాస్పిటల్ కి తీసుకెళ్ళకుంటే కొన్ని గంటల్లో చచ్చిపోతాడు ఏం కదన్నా కొద్ది కొర్చుకోనా రెహానా ఇంజెక్షన్ ఇవ్వు ये क्या हुआ पूरा टूट गया ఇంజెక్షన్ బాటిల్స్ అన్ని పగిలిపోయాయి సరిగ్గా చూడు చూడు ఇప్పుడు ఏం చేయాలా కొద్ది కొర్చుకోనా అక్క నా దగ్గర ఉంటుందక్క ఏం కాదన్నా రేనా తొందరగా ఇంజెక్షన్ ఇవ్వు అన్నా చేతులు గట్టి పట్టు కదలకుండా పట్టుకోండి అన్నా గట్టి పట్టు ఏం కదన్నా అయిపోయిందన్నా ఒక విప్లవం వద్దిల్లాలంటే త్యాగాలు తప్పవు. మొట్టమొదటిసారి రామన్నను కలిసినప్పుడు ఆయన నాతో అన్నమాట, పిహెచ్డి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వస్తే కాదన్నాడు. ఓ పొలిటికల్ పార్టీ యూత్ లీడర్ చేస్తానంటే వద్దన్నాడు. వాళ్ళమ్మ ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమంటే కుదరదన్నాడు. నాకు విప్లవం ముఖ్యం, సొసైటీని మార్చడమే నా లక్ష్యం అని అన్నీ వదిలి విప్లవకారుడయ్యాడు. బుల్లెట్లకు సైతం ఎదురు నిలబడ్డాడు. తన ప్రాణం పోయినా సరే తన ఆశయాన్ని చంపుకోనని కంకణం కట్టుకున్నాడు. తన ఆశయం సాధించటానికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాడు. నాకంటే నాకు ఈ విప్లవం ఎక్కువ. నేనున్నా లేకున్నా పోరాటం జరగాలి అని ఎన్నోసార్లు నాతో చెప్పాడు. మనుషులు చనిపోయిన విప్లవం చావకూడదు. సాంఘిక న్యాయానికి మన దళం ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం కాపాడుకోవాలి. నా గురువు, నా దైవం మన రామన్న. ఈరోజు ఆయన ప్రాణాలు నేను కాపాడుకోలేకపోతున్నాను. ఆయన కోరిక ప్రకారం ఆయన్ని ఈ బాధ నుంచి తప్పించాలంటే మీ అందరి పర్మిషన్ కావాలి. ఆలోచించండి. మత్తు దిగిన తర్వాత ఆయన బాధతో చావడం మంచిదా, లేక మత్తులో ఉండగానే ప్రశాంతంగా చావడం మంచిదా? మీ మౌనం అంగీకారం అనుకుంటున్నాను.
చెప్పండి. ఏంటిది? ఆయన మీ గురువునే చంపుతారా? రేయ్ నోరు మూసుకోరా. నీకు దండం పెడతాను, చంపొద్దు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు, చంపొద్దు ప్లీజ్. నోరు మూసుకోమన్నానా? మీరు మనుషులు కదా, ఆయన మీకోసం బుల్లెట్ తీసుకున్నాడు. ఈ రోజు చనిపోతాడు అంటే మీకోసమే. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ గురువునే చంపుతారా? ఆయన చంపదు. మీరు ఆయన చంపితే విప్లవకారులు కాదు, కూలికోరలు అవుతారు. చంపదు, కూలికోరలు అవుతారు. ఆయన చంపదు, కూలికోరలు అవుతారు. చంపదు. గణేష్ ఆగు. అతను కరెక్ట్గా అడిగాడు. మన గురువుని కాపాడుకోవడం కోసం మనం ఆ మాత్రం రిస్క్ చేయలేమా? మన విప్లవంలో విప్లవ నాయకుడిని కాపాడుకోవడం విప్లవ ప్రథమ లక్ష్యం. అది మన కర్తవ్యం. ఇది కనుక జరిగిందంటే జీవితాంతం మనల్ని మనం క్షమించుకోలేం. చెప్పండి, మనం జీవితాంతం బాధపడదామా లేదా మన గురువుని కాపాడుకుందామా? కాపాడుకుందాం. కాపాడుకుందాం అన్నా. కాపాడుకుందాం. అన్నా, సరే రాళ్ళ గుట్టకెళ్దాం.